ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. చీమకుర్తిలో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. గ్రానైట్ క్వారీలపై తనిఖీలు చేశారు మైనింగ్ అధికారులు. గ్రానైట్ క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందనేటువంటి ఫిర్యాదులు అందాయని కూడా చెప్తున్నారు. రికార్డులను పరిశీలించారు మైనింగ్ భూగర్భ వనరుల శాఖ అధికారులు. క్వారీలలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. క్వారీలకు సంబంధించినటువంటి రికార్డులను, స్టాక్ యార్డులను మైనింగ్ అధికారులు పరిశీలించారు. బూచేపల్లి కమలాకర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, వెంకయ్యమ్మ. వైసీపీలో యాక్టివ్గా ఉన్నందుకే మైనింగ్ దాడులను కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో గొట్టిపాటి రవి క్వారీలపై కూడా దాడులు జరిగాయని బూచేపల్లి శివప్రసాద్ గుర్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఏ విధంగా చూడాలి మైనింగ్ అధికారుల దాడులకు సంబంధించి? పర్టికులర్గా బూచేపల్లి శివప్రసాద్ ఇది రాజకీయ పరంగా నేను యాక్టివ్గా ఉన్నందుకే జరుగుతున్నటువంటి దాడులను కూడా ఆరోపిస్తున్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? నమస్తే మురళి. ప్రధానంగా ఈరోజు చీమకుర్తిలో గ్రానైట్ అధికారులు దాడులు చేశారు. యాక్చువల్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దర్శి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. వారి నాన్నగారి దగ్గర నుంచి దశాబ్దాల తరబడి వాళ్ళు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. అకస్మాత్తుగా ఈ రోజు కేవలం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్వారీల మీద మాత్రమే మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులు ఇద్దరు దాడులు చేశారు. వాళ్ళు దాడులు చేసే సమయంలోనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి తమ్ముడి వర్ధంతి కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సమయంలో అధికారులు దాడులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా నడుస్తుంది. దీనిపైన అధికారులని మీడియా వాళ్ళు ఎవరు సంపాదించినా కూడా మాకు ఒక వేరే వ్యక్తుల నుంచి మాకు ఫిర్యాదు అందింది, ఇవి సాధారణ తనిఖీలు మాత్రమే అంటున్నారు. కానీ గతంలో కూడా ప్రకాశం జిల్లాలో చూశాము, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడైనా, టీడీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడైనా సరే రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యల కోసం ఈ గ్రానైట్ వ్యాపారాలపైన దాడులు చేయటం, వాటిపైన ఫైన్ జరుగుతుంది. దీని విధంగా బూచేపల్లి వర్గీయులు చెప్పేది ఒక్క బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్వారీల మీద మాత్రమే ఈరోజు ఎందుకు దాడులు చేశారు? ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు. నెల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నేను అండగా ఉంటాను, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిదే వైఎస్ఆర్సీపీని గెలిపించే బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో అతన్ని చూసి ఆయన మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ విధంగా దాడులు జరిగాయని వైఎస్ఆర్సీపీ వర్గాల వాదన. రైట్, పరిమితికి మించి అక్కడ గ్రనైట్ తవ్వకాలు జరుగుతున్నాయనేది కూడా ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ అని కూడా అధికారులు చెప్తున్నారు. మాకు కంప్లైంట్ అందింది, మేము వచ్చాము, వీటిని స్టాక్ యార్డుని కావచ్చు లేకపోతే రికార్డులను కానీ మేము పరిశీలిస్తున్నాం అనేటువంటి మాట. ఇప్పటి వరకు ఎంత మేర వెలుగు చూశాయని కూడా దానికి చెప్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లక్ష్మీనారాయణ? దీనిపైన అధికారుల నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు. అధికారులు తనిఖీలు నిర్వహించారు, వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసం వైపు కూడా ఏమైనా వెళ్ళారా అని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ వాళ్ళ అధికారులు ఓన్లీ కేవలం బూచేపల్లి క్వారీల్లో చీమకుర్తిలో మాత్రమే వచ్చి తనిఖీలు నిర్వహించి వెళ్ళిపోయారు. లోపలికి మీడియా ప్రతినిధులకు కూడా అనుమతి ఆ సమయంలో ఇవ్వలేదు. ఎందుకంటే క్వారీల దగ్గరే, గేట్ దగ్గరే మీడియా ప్రతినిధులు కూడా ఆపివేశారు. అధికారులు బయటకు వచ్చేటప్పుడు అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటి మేము సాధారణంగా నార్మల్ తనిఖీల కోసం వచ్చామన్నారు. కానీ అకస్మాత్తుగా రావడం ఏమిటి, బూచేపల్లి క్వారీలపై అడిగినప్పుడు మాత్రం మాకు ఫిర్యాదు అందింది, అంతకు మించి ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి అన్నారు. ఏమైనా తనిఖీల్లో ఏమైనా అవకతవకలు బయటపడినాయంటే మాత్రం అలాంటివి ఏమీ లేదు, ప్రస్తుతానికి మేము తనిఖీలు నిర్వహించడానికి వచ్చాము, తదుపరి వివరాల తర్వాత అందిస్తామని చెప్పి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే కావాలనే టార్గెట్ చేశారు అనేటువంటి ఆరోపణలు కావచ్చు, గతంలో కూడా జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా లక్ష్మీనారాయణ, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ప్రధానంగా అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన వాళ్ళ మదర్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసులు నమోదవడం, ఆయన జిల్లాకు దూరం కావడం కూడా జరిగింది. ప్రకాశం జిల్లాలో చాలా మంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరు అంత యాక్టివ్ గా లేరు. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏ కార్యక్రమం చేపట్టినా సరే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం ముందుండి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నందు వల్లనే మా పైన ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారులతో దాడులు చేయించిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన. అధికారులు మాత్రం అలాంటిది ఏం లేదు, మాకు ఫిర్యాదు అందింది, ఫిర్యాదు అందినప్పుడు మేము తనిఖీలు నిర్వహించాము అంతే, అంతకుమించి దీనిపైన రాజకీయ ఒత్తిళ్లు కానీ అలాంటివి ఏమీ లేవు, ఇవి సాధారణ తనిఖీలు అని చెప్పి మైనింగ్ అండ్ బిజినెస్ అధికారులు చెప్తున్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ఇక చీమకుర్తిలో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రానైట్ క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందనేటువంటి కంప్లైంట్స్ అందినటువంటి నేపథ్యంలోనే దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రికార్డులను పరిశీలించారు మైనింగ్ భూగర్భ వనరుల శాఖ అధికారులు. క్వారీలలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. క్వారీలకు సంబంధించిన రికార్డులు, స్టాక్ యార్డులను మైనింగ్ అధికారులు పరిశీలించారు. బూచేపల్లి కమలాకర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, అలాగే వెంకాయమ్మ. వైసీపీలో యాక్టివ్గా ఉన్నందుకే మైనింగ్ దాడులను కూడా బూచేపల్లి శివప్రసాద్ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో గొట్టిపాటి రవి క్వారీలపై కూడా దాడులు జరిగాయని కూడా గుర్తు చేస్తున్నారు.